ఒరే ఒరే మామ ఆగరా. ఏరా మీ చర్చి కనిపించినా సరే దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు. చర్చి కనబడితే దండం పెట్టాలని ఎవరని చెప్పారా ఏంటి? అలాగని కాదు మామ, మీరు క్రిస్టియన్స్ కదా అని చెప్పాను. ఒరే నేను మొక్కేది దేవుడినిరా, చర్చిని కాదు. అయినా నాకు ఒకటి అర్థం కాదండి. చర్చి కనబడగానే గుళ్ళు కనబడగానే మొక్కేస్తారు, చెప్పులు ఇప్పేసి ఓ కొడుందండాలు పెట్టేస్తారు, పక్కన మళ్ళీ బూతులు మాట్లాడతారు, దరిద్రమైన పనులన్నీ చేస్తారు. ఏం దేవుడు ఓన్లీ చర్చిల దగ్గర గుడిల దగ్గరే ఉంటాడా? ఇంకెక్కడ ఉండడా? దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండాలే గాని ఎక్కడన్నా ఉంటాడు, ఎక్కడన్నా మన ప్రార్థన వింటాడు. అది ఏ దేవుడైనా సరే, అది నీ నమ్మకాన్ని బట్టి ఉంటది. నిజమేరా మామ, బాగా చెప్పావు. ఈ రోజుల్లో మామాతం గొప్పది, మామాతం గొప్పది, మా దేవుడు గొప్పడు అని కొట్టుకోవడమే తప్ప నిజమైన భక్తి అంటే ఎవరికీ తెలియదురా. చూడు మామ, మనం గుడిని చర్చిల్ని ఒక పోస్ట్ ఆఫీస్ లా వాడుకుంటున్నాం. అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అని చెప్పి. ఎక్కడున్నా వింటాడురా. అని ఎవర్రా దేవుడు? ఇప్పుడు నీ కష్టం మొత్తం నేనే కదా హెల్ప్ చేయాలి. నీకు నేను దేవుడు, నాకు నువ్వు దేవుడు. సో ఇలా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు దేవుడు. వాళ్ళని దేవుడు పంపించాడు అనుకుని ముందుకు వెళ్ళిపోవడమే. ఎవర్రా గొప్ప అసలు? సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. కనిపించిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని నరుక్కుంటూ చంపుకుంటూ హింస మనం భరించడం అవసరమా? అందరం కలిసి ఉందాం. ఏ మతం అయితే ఏంటి, నువ్వు చేసేది ప్రార్థనే. నీ దేవుడు నీకు కనిపించాడా? ఎవరి దేవుడు ఎవరికి కనిపించలేదు. కాబట్టి కనిపించే మనుషులను గౌరవిద్దాం, చక్కగా అందరూ కలిసి ఉందాం. బాయ్ ఫ్రెండ్స్.